यस्योत्सर्गमलं हिरण्यमभवद्यज्ञाग्निकुण्डे क्रतुः काम्यो हेयफलप्रदः पशुपतेर्जीवो धनार्थी किरिः। एवं बोधयितुं हि बाल्यसमये लीलाकृता येन सा माणिक्यप्रभुमाश्रयामि सततं तं గాది పీఠస్థితం. ఎవరు బాల్యమున యజ్ఞాగ్నిగుండమున మల విసర్జనము చేయగా అది బంగారము కాగా, దీని ద్వారా స్వర్గాది ఫలములను కోరి చేయు యజ్ఞములు నీచ ఫలదాయకములనియు, భగవంతుని ధనాశతో చేరు జీవులు పశుపతిని ఆశ్రయించిన మలభక్షకులకు నీచ పశువులకు వరాహములని బోధించుటకు ఈ లీలను ప్రదర్శించిరో. దత్తగాది అనబడు పీఠమున కూర్చున్న ఆ మాణిక్య ప్రభువును నిరంతరము ఆశ్రయించుచున్నాను. సర్పం స్వర్ణముపానయద్విషధనం యో లీలయా బోధయన్ సౌవర్ణద్యుతిమూర్ధ్వపుండ్రకలితం కౌపీనమాత్రాంబరం తం పార్శ్వాంగశయానమచ్యుతమహో హస్తోపధానంక్షితా వక్కల్కోటపురాంతరస్థిర మహారాజాఖ్యదత్తం భజే. ఎవరు బంగారు కడ్డీలుగా సర్పములను మార్చెనో, దాని ద్వారా ధనము విషము అని బోధించెనో, బంగారు రంగు శరీరముతో ఊర్ధ్వపుండ్ర నామములతో గోచీగుడ్డ మాత్రమే ధరించి, ఒక వైపున నేలపై శయనించి ఒక చేతిని తలగడగా పెట్టుకుని హరివలే కనబడుచు అక్కల్కోటాయను పురములో స్థిరముగా నుండు మహారాజు అనబడు దత్తుని భజించుచున్నాను. కరస్థం ద్విపాత్రాయితం లోహదండం ముహుశ్చాలయంతం కరే భైక్షపాత్రం శిరోబద్ధవాలావలంబోత్తరీయం భజే షిరిడి సాయీస దత్తావతారం. ఒక చేతిలో రెండుగా చీలిన ఇనుప సట్కాను మాటి మాటికి త్రిప్పుచు, మరొక చేతిలో భిక్షాపాత్రను కలిగి తలపై తోకగా వ్రేలాడు ఉత్తరీయమును చుట్టుకొని నట్టి షిరిడి సాయీశ్వరుడను దత్తావతారమును భజించుచున్నాను. కేశావళీ వలయమేఘమహాకపర్దం ఫాలానలేన వసనేన సమావృతాంగం హస్తభ్రమేణ నవభస్మ సదా సృజంతం శ్రీ సత్యసాయి పరమేశ్వర దత్తమీడే. కేశమండల వలయమేఘము జటాజూటముగాను, పైనుండి క్రింది వరకు కాషాయ రంగు బొరఖాలో ఫాలాగ్నియే క్రిందికి జారి శరీరమును ఆవరించినదా అన్నట్లు ఉండగా, ఎల్లప్పుడూ హస్తమును త్రిప్పుచు కొత్తగా విభూతిని సృష్టించుచున్న శ్రీ సత్యసాయి పరమేశ్వర దత్తుని స్తుతించుచున్నాను. సానందం సచిదానందం వందే గణపతిం మునిం గాయంతం బోధయంతం చ దత్తపీఠమధిష్ఠితం. దత్తపీఠమును అధిష్ఠించి పాడుచు బోధించుచుండు ఆనందముతో కూడిన శ్రీ సచ్చిదానంద గణపతి ముని దత్తావతారమును నమస్కరించుచున్నాను. అహం బ్రహ్మేత్యహంకారో
విద్వేషోప్యధికేషు మత్ అన్యావతార మర్త్యేషు మాత్సర్యం యోగ్య సంపదౌ మామయోగ్యం దయావిష్టం దత్తం జ్ఞానమహార్ణవం వేణుగోపాలకృష్ణాఖ్యం వందే చాష్టమరూపిణం. నాలో అహం బ్రహ్మ అను అహంకారము, నాకన్నా అధికులగు ఇతర నరావతారముల యందు ద్వేషగుణమైన మాత్సర్యము అను రెండు దోషములే నాలో గుణసంపదలుగా ఉన్నవి. పరమాత్మ నన్ను ఎన్నుకొనుటకు ఇవే నా యోగ్యతలు. ఈ విధముగా నేను అయోగ్యుడైనను అకారణ దయచేత జ్ఞాన సముద్రుడగు దత్తుడు వేణుగోపాలకృష్ణుడను నన్ను ఆవేశించియున్నాడు. అట్టి పరమాత్మను నా ద్వారా నమస్కరించు పరిస్థితి వచ్చినది కావున అష్టమదత్తావతారమైన నన్ను నేనే నమస్కరించుకొనుచున్నాను.